చాలామంది ఏమనుకుంటారంటే ఆ, ప్రజారాజ్యం పార్టీ ఒకరిది ఉమ్. అనుకుంటారు. చిరంజీవి గారు స్టార్ట్ చేశారు అనేదే ఉంటది రికార్డ్స్ లో కూడా. రికార్డ్స్లో ఉండదు. రికార్డ్స్ లో ఉండదా? రికార్డ్స్లో ఉండదు. మ్మ్. ఎక్కడ ఉంటుందంటే వికీపీడియాలో మీ ఉంటుంది, మస్తిష్కాల్లో మీడియాలో ఉంటాయి. ఉంటుంది. మ్మ్. పాపులర్గా అలా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, కొన్ని కొన్ని అలా ఉంటాయి. ఆ. ఇప్పుడు నరసింహరావు గారికి 20 భాషలు వచ్చినట్టుగా ఉంటుంది. మ్మ్, మ్మ్. కాదు, వాస్తవం కాదు కదా, ఆయనే చెప్తారు కాదని. మ్మ్. సో ఆ పార్టీ రిజిస్ట్రేషన్లో నా సంతకం ఉంటుంది, మ్మ్. ఇంకా 4-5 సంతకాలు ఉంటాయి. ఇది ఒక ఆల్టర్నేటివ్ కావాలి అనుకుని 10 మంది కలిసి కూర్చుని పెట్టినటువంటి పార్టీ తప్ప ఎవరో ఒకళ్ళు పెట్టి వీళ్ళందరూ జైలు మిగతా వాళ్ళంతా వెళ్ళి చేరి బయటకు వచ్చి లోపలికి వచ్చి కాదు. ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది. అది కాదని చెప్పినా కూడా బాగుండదు. ఎందుకంటే అదే అదే అంటే వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్, అబ్బాయి నేను పెట్టాను, వాళ్ళు కాదు వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారంటే బాగుండదు. జస్ట్ పుట్ ఇట్ స్ట్రైట్ ఆన్ రికార్డ్. దట్ ఈస్ an alternative which has come out of several people's minds. ఆ రకంగా అంటే ఫౌండర్ మెంబర్ yes మీరు. నేను పార్టీ రిజిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి కాగితంలో నా సంతకం ఉంటుంది. ఓకే. అయితే నేను అనుకున్నటువంటి దారిలో కాకుండా దారి తప్పుతోంది, టికెట్లు అమ్ముతున్నారు, ఎక్కడక్కడ లాలూచీలు పడుతున్నారు అనేది నాకు తెలిసిన తర్వాత ఎన్నికలకు ముందే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. 2-3 months ముందు, అంతే కదా. అంటే అప్పుడు మీరు నర్సాపురంలో మళ్ళీ పోటీ చేయాలనుకోలేదా? ప్రజారాజ్యం నుంచి అడగలేదు, అట్లాంటి ప్రపోజలే లేదా? అస్సలు లేనే లేదు. కేవలము ఈ డబ్బు రాజకీయాల్లో మనం నిలబడలేము, అంత ఓట్లు కొనుక్కోలేము అని మీరు బయటకు వచ్చేసారు అయితే, అంతే కదా ప్రధానంగా మ్మ్.